నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. నా పేరు విజయ్. ఏపీలో ప్రభుత్వం ఏదైనా వారికి మాత్రం తొలి ప్రాధాన్యం లభిస్తుంది. నెలావారీ బడ్జెట్లో వాళ్ళ కేటాయింపులు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇతరత్ర ఖర్చులు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ వాళ్ళకు మాత్రం టైంకు డబ్బులు వెళ్ళిపోవాల్సిందే అంటుంది ఏపీ సర్కార్. కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు, జగన్ సర్కార్ ఉన్నప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉండేది. లోటు బడ్జెట్ ఉన్న ఏపీ సర్కార్ వాళ్లకు లోటు లేకుండా చూసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వకపోయినా సరే ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలకు నెల తిరక్క ముందే డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామాన్య ప్రజలే మా ఫస్ట్ ప్రయారిటీ అని ఏపీ సర్కార్ అంటుంది. ప్రతి నెల 1వ తారీఖు కంటే ముందు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ఓ ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ పంపిణీ చేసి వాళ్ళకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తున్నారు. సంక్షేమ మంత్రాన్ని జపిస్తోంది కూటమి ప్రభుత్వం. పాలనా వ్యవహారాలకు ఆలస్యంగా నిధులు విడుదల చేసినా ఊరుకుంటానేమో కానీ సంక్షేమానికి ఆలస్యం అయితే ఊరుకునేది లేదంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నెల తిరక్క ముందే పథకాలకు నిధులు కేటాయిస్తూ పేదల పక్షాన నిలబడుతున్నారు. పాలన మారితే పథకాల పంపిణీలో మార్పు వస్తుందన్న అపోహలను 6 నెలలు తిరక్క ముందే పోగొట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ప్రతి నెల వచ్చే ఆదాయంలో ప్రభుత్వాన్ని నడపటంతో పాటు ఉద్యోగుల జీతభత్యాలకే మెజారిటీ వాటా వెళ్లిపోతోంది. అయితే ఎంత కష్టం ఉన్నా సరే ప్రతి నెల 1వ తారీఖే పింఛన్లు పంపిణీ చేస్తోంది రాష్ట్ర సర్కార్. ముఖ్యమైన పనులకు నిధులు కేటాయించాల్సి ఉన్నా వివిధ పథకాలకు నిధులు వెళ్లిన తరువాతే మిగతా వాటికి కేటాయింపులు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో ఇచ్చిన 2000 పింఛన్లకు 3000కు పెంచుతామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోలేదనే చెప్పాలి. అధికారంలోకి వస్తే దీన్ని 4000 చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రిగా ఈ ఫైలుపై సంతకం చేశారు. పెంచిన నగదుతో పాటు 3 నెలల బకాయి కలిపి 7000 ఒకేసారి చెల్లించి మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు గతేడాది జూలై నెల నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చటమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేస్తున్నామని సీఎం చంద్రబాబు చెబుతూ ఉన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొని ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకోవాలని ఆదేశిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సరే లబ్ధిదారులకు పథకాలు ఇంటికే చేరే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు అందించేందుకు గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకుంటూ ముందుకు వెళుతోంది కూటమి ప్రభుత్వం. సామాజిక పింఛను విధానానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆద్యుడని, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పింఛన్ పథకాన్ని కొనసాగించాయని, ఈ పథకం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతల్లో ఒకటని సీఎం చంద్రబాబు అనేక సార్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని విస్మరిస్తారని గత పాలకులు ఎన్ని విమర్శలు చేసినా వాటిని పక్కన పెట్టి ఓట్లు వేసిన ప్రజల తరపున నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. పథకాలకు త్వరితగతిన నిధులు కేటాయిస్తూ సంక్షేమ మంత్రాన్ని జపిస్తోంది. నిజానికి గత 5 ఏళ్లు సంక్షేమ మంత్రాన్ని జపించారు మాజీ సీఎం జగన్. ప్రభుత్వ నిధుల్లో నవరత్నాలకు మెజారిటీ నిధులు కేటాయించారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు నిలిపివేస్తారన్న ప్రచారం ఎన్నికల టైంలో పెద్ద ఎత్తున జరిగినా వాటిని తక్కువ సమయంలోనే చెరిపివేశారు సీఎం చంద్రబాబు. అధికారంలోనికి వచ్చిన 6 నెలల కాలంలో ప్రతి నెల ఓ లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్ ఇస్తున్నారు.
2019లో నవరత్నాల హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పథకాల అమలును తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. ముఖ్యంగా సామాజిక పింఛన్ పథకాన్ని దశలవారీగా పెంచుతూ 5 ఏళ్లలో వృద్ధాప్య పింఛన్ను 3,000కు పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించింది. వృద్ధులకు ఇచ్చే పింఛన్ను ఏడాదికోసారి పెంచకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 4,000కు పెంచారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి అంతకు ముందు 3 నెలలు అంటే 2024 ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా పెరిగిన పింఛన్ను వర్తింపు చేశారు సీఎం చంద్రబాబు. జూలై నెలలో వృద్ధులకు ఒకేసారి 7,000 విడుదల చేసి సంచలనం సృష్టించారు. జూలై ఒక్క నెలలోనే 4,408 కోట్లను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఖర్చు చేశారు సీఎం చంద్రబాబు. 2024 జూలై 1వ తారీఖునే మంగళగిరిలో పెనుమాక గ్రామంలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఇటు దివ్యాంగులకు సైతం పింఛన్ మొత్తాన్ని పెంచింది కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల పింఛన్ 3,000 నుంచి ఏకంగా 6,000కు పెంచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇచ్చిన మాటను మొదటి నెలలోనే నిలబెట్టుకున్నారు. కాలయాపన లేకుండా దివ్యాంగులకు సైతం జూలై నెల నుంచే పెంచిన మొత్తంతో కలిపి 1వ తారీఖునే పింఛన్లు అందేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. నిజానికి సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని పక్కకు పెట్టి అభివృద్ధికే తొలి ప్రాధాన్యం ఇస్తారన్న అభిప్రాయాలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు అభివృద్ధిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా రాజధాని అభివృద్ధి, పారిశ్రామిక రంగ అభివృద్ధిపై దృష్టి సారించారు. కానీ ఈ టర్మ్ లో మాత్రం అటు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. గడిచిన 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వం. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిందే సంక్షేమ పథకాలతో అన్న సత్యాన్ని టీడీపీ కాస్త ఆలస్యంగా గుర్తించింది. దీంతో ఈసారి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా చూస్తామన్న హామీని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. 5 ఏళ్లుగా అందుతున్న సంక్షేమ పథకాలకు తీసిపోని విధంగా కొత్త గ్యారంటీలను రూపొందించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు నవరత్నాలు ఎలా ఉపయోగపడ్డాయో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6 అలానే పనిచేసిందని చెప్పాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా ఈ సూపర్ 6 కు చంద్రబాబు రూపకల్పన చేశారు. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లటంతోనే ఇవాళ అధికారంలో ఉన్నామన్న సత్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మరువలేదు. అందుకే దశలవారీగా హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం చంద్రబాబు. నిధుల కొరత వెంటాడుతున్న పథకాలకు 1వ తారీఖునే నిధులు సమకూర్చాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ గడిచిన 6 నెలలుగా ప్రతి నెల ఓ జిల్లాను ఎంపిక చేసుకుని స్వయంగా ఓ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కాఫీ తాగి మరీ పింఛనిచ్చి వస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపిన జగన్ సర్కారును ప్రజలు తిరస్కరించాలంటే అంతకు మించిన మెరుగైన సంక్షేమాన్ని అందించాలని చంద్రబాబు ఎన్నికలకు ముందు బలంగా ఫిక్స్ అయ్యారు. ఆయన ఆలోచనలకు కార్యరూపమిచ్చి సూపర్ 6 పథకాలను రూపొందించి గత ప్రభుత్వ నవరత్నాలకు చెక్ పెట్టడంలో సక్సెస్ అయ్యారు. రెండు 2024 ఎన్నికల్లో అభివృద్ధి ప్రణాళికను సంక్షేమ మంత్రానికి మధ్య యుద్ధం జరిగిందనే చెప్పాలి. గడిచిన 5 ఏళ్ల పాటు నిర్విరామంగా పథకాలను అమలు చేశారు జగన్. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన పథకాలను మాత్రం ఆపలేదు. పింఛన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా, చేనేత, మత్స్యకార వంటి పథకాలను అందించారు. రాష్ట్రం లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్నా
పథకాలకు మాత్రం భారీగా నిధులు కేటాయించారు అప్పటి సీఎం జగన్. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పథకాల అమలులో తేడా రాకూడదని నిర్ణయించుకుని అమలు చేశారు. పథకాల విషయంలో వైసీపీ ఇంత సీరియస్ గా ఉండటాన్ని టీడీపీ గుర్తించింది. రాష్ట్ర అభివృద్ధి హామీలతో పాటు సంక్షేమ హామీలను ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు మేనిఫెస్టోలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పథకాలకు పెద్దపీట వేశారు. ఓవైపు రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల అంశాన్ని ప్రస్తావిస్తూనే మరోవైపు జనరంజక స్కీమ్లను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను ప్రసన్నం చేసుకున్నారు. ఇటు వైసీపీ తమ నవరత్నాలను మరికొంచెం అప్గ్రేడ్ చేసి అమలు చేస్తామని చెప్పిందే గాని 2019లా జనాలను పథకాలతో ఆకట్టుకోవడంలో విఫలమైంది. వైసీపీ సర్కార్ సంక్షేమాన్ని ఎంత పటిష్టంగా అమలు చేసినా అభివృద్ధిని కూడా కాంక్షించారు రాష్ట్ర ప్రజలు. అందుకే అభివృద్ధితో పాటు సంక్షేమ మంత్రాన్ని చంద్రబాబు జపించడంతో ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం, ప్రస్తుతం సంక్షేమాన్ని కూడా అందిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ప్రజలు గంపగుత్తగా కూటమికి ఓట్లు కుమ్మరించారు. వైసీపీ హయాంలో అమలవుతున్న అన్ని పథకాలకు అదనపు నిధులు కేటాయించి ఇస్తామని, వాలంటీర్ వ్యవస్థ లేకున్నా అమలు చేసి చూపిస్తామన్న చంద్రబాబు హామీకి వన్ సైడ్ గా ఓట్లు రాలాయి. నిజానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కూటమి సర్కార్ కట్టుబడి ఉంటుందా అన్న అనుమానాలు ఉండేవి. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి నెలలోనే ఇచ్చిన హామీ మేరకు పింఛన్ను పెంచి పెండింగ్ నెలలకు కూడా కలిపి ఒకేసారి డబ్బులు లబ్ధిదారులకు ఇచ్చి షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పింఛన్ను పెంచుతూ పోయిందని, తమ ప్రభుత్వంలో విడతల వారీగా పెంచడాలు ఉండవని, హామీ అమలు చేస్తే ఒకేసారి ప్రజలకు లబ్ధి చేకూరే చేస్తామని బలంగా చెప్పారు ముఖ్యమంత్రి. ఇటు వాలంటీర్లు లేకున్నా సచివాలయ ఉద్యోగులతోనే అది ప్రతి నెల 1వ తారీఖు రాకముందే పింఛన్లు పంపిణీ చేస్తూ పథకాల అమలుపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇక సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని నెరవేర్చారు సీఎం చంద్రబాబు. 2024 నవంబర్ 1న దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి టీ తాగి మరీ గ్యాస్ ను అందజేశారు. మరో సూపర్ 6 పథకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించారు. సాధ్యమైనంత త్వరగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు గాని తమ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలను కూటమి సర్కారు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సూపర్ 6 ఏమో గాని ఉన్న పథకాలు కూటమి ప్రభుత్వం మాయం చేస్తుందన్న విమర్శలు విపక్షం నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటు కూటమి కూడా ఇచ్చిన హామీ మేరకు మరిన్ని పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 6 నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల పాటు ఏపీలో సంక్షేమ పథకాల జాతర నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. వైసీపీ పోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. ఇప్పుడు అధికారం మారి 6 నెలలు గడుస్తున్న నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి సంక్షేమ పరంగా విమర్శలను ఎదుర్కొంటోంది కూటమి సర్కార్. వైసీపీ
వైసీపీ హయాంలో అమలైన అమ్మఒడి పథకానికి సూపర్ 6 లో తల్లికి వందనం పేరు పెట్టిన చంద్రబాబు కుటుంబంలో స్కూల్కు వెళ్లే పిల్లలందరికీ ఈ పథకాన్ని ఆంక్షలు లేకుండా అందిస్తామని అన్నారు. జగనన్న అమ్మఒడిని కుటుంబంలోని ఒక చిన్నారికి మాత్రమే ఇచ్చేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం అటకెక్కిందని, తల్లికి వందనంతో కుటుంబంలోని పిల్లలందరి మాట దేవుడెరుగు. కనీసం పాత పద్ధతిలో కుటుంబంలో ఒక పిల్లవాడికి కూడా తల్లికి వందనం ఇవ్వడం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. సూపర్ 6 లో ఇప్పటి వరకు ఒక హామీని మాత్రమే చంద్రబాబు నెరవేర్చాలని, ఇంకా 5 హామీలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. సూపర్ 6 లో పేర్కొన్న ఉచిత గ్యాస్ ను కూటమి ప్రభుత్వం గత నవంబర్ నుంచి అమలు చేస్తుంది. ఇంకా తల్లికి వందనం, రైతు ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, లేకపోతే వాళ్లకు నిరుద్యోగ భృతి, ఇలా ఇంకా 5 హామీలను నెరవేర్చే టార్గెట్ కూటమి ప్రభుత్వం ముందుంది. ఇక చేనేత భరోసా, మత్స్యకార భరోసా వంటి పథకాలు అమలు అవుతున్నాయో లేదో తెలియడం లేదని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. పథకాల అమలు అంటే మాటలు కాదు, మూటలు కావాలి. గత ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు అమలు చేసిందని కూటమి పార్టీలు విమర్శలు గుప్పించాయి. అయితే ఇప్పుడు అంతకు రెట్టించిన పథకాలు అమలు చేసేందుకు సిద్ధపడిన కూటమి సర్కార్ రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే సూపర్ 6 లోని పథకాలతో పాటు మేనిఫెస్టోలో సంక్షేమ పరంగా ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందన్న ప్రశ్నలు వైసీపీ నుంచి వస్తున్నాయి. రెండు 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్లు సాగాయి. ఈ విషయం కూటమి సర్కారుకు తెలియనిది కాదు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా సంక్షేమాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏపీ ఓటర్లు దోస తిరిగేసినంత ఈజీగా ప్రభుత్వాన్ని మార్చుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పథకాలను మాత్రం పక్కాగా అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారట చంద్రబాబు. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు మొదటి ప్రాధాన్యంగా నిధులు కేటాయిస్తూనే మిగతా పథకాల అమలుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్తో పథకాల అమలు ఎలా సాధ్యమన్న సందేహాలు ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ఒక్కో పథకాన్ని చంద్రబాబు పట్టాలెక్కిస్తారని కూటమి నేతలు అంటున్నారు. మొత్తంగా అప్పటి జగన్ సర్కార్కు అయినా ఇప్పుడు చంద్రబాబు సర్కార్కు అయినా పథకాల అమలే కీలకంగా మారింది. ఫస్ట్ తారీఖునే మస్ట్గా పథకాలకు నిధులు కేటాయించేలా ఏపీలో పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైతే చంద్రబాబు పింఛన్లకు మొదటి తేదీనే నిధులు కేటాయిస్తుండగా భవిష్యత్తులో మిగతా పథకాలు అమలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న 4.5 ఏళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాలి. ఇది ఇవాటి ఉన్నది ఉన్నట్టు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.